రామదేవుని కథ నాగంపట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంలో నాగంపట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగుణ. దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు నారాయణ భట్టు, కూతురు పేరు నారాయణి. వారి చాలా పేద కుటుంబం. ఏ వ్యాపారం చేసుకుంటే కానీ పట్టకడమని పరిస్థితి. ఇలా కొంతకాలం గడిచింది. నాగంపట్టికి ఒకనాడు కాశీకి వెళ్ళి అక్కడ చాలా ధనం సంపాదించాలనే కోరిక పుట్టింది. మంచి ముహూర్తం చూసుకుని కాశీకి ప్రయాణమైనాడు. కొంత దూరం వెళ్ళేసరికి నాగంపట్టికి వ్యాసమునింద్రుడు, నారదముని, వారి శిష్యుడు సుతుడు కనిపించారు. వారు నారాయణ భట్టుని చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. నాగంపట్టు వారికి సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావులారా, మీ దర్శనం చేత నా జన్మ ధరించింది. దరిద్రబాధం భరించలేక ధన సంపాదనకే కాశీకి పోతున్నాను. నాకు ఏదైనా మార్గం చూపించండి అని ప్రార్థించాడు. వారు అతను చూసి జాలిపడి, ఓ ఈ వెర్రి బ్రాహ్మణుడ, కాశీకి వెళ్తే శ్రీ విశ్వనాథుని దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి దర్శనం దొరుకుతుంది, పిండి మాధవుని దర్శనం లభిస్తుంది, గంగా స్నానం చేసే భాగ్యం లభిస్తుంది. అంతేగాని నీకు ఎవరైనా ధనం మూటగట్టిస్తారా? ఏదైనా ఒక పుణ్యకర్మలు చేయాలి, లేదా ఒక వ్రతం చేయాలి. దానివల్ల నీ గత జన్మలోని పాపాలు తొలగిపోతాయి. వాటితో పాటు నీ దరిద్ర స్థితి కూడా దూరం అవుతుంది అన్నారు. నాగంపట్టి వారితో, అయ్యలారా, నా స్థితిని చూశారు కదా, మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు నారదముని సూక్ష్మములో మోక్షం అన్నట్లు నీకు ఒక వ్రత విధానాన్ని, దానికి సంబంధించిన కథను చెప్తాను. నేను చెప్పినది విని అలా ఆచరించావంటే నీవు కోరుకునే సంపద లభిస్తాయంటూ శ్రీ సీతారాముల పూజ వ్రత విధానాన్ని ముందు చెప్పి ఆ తర్వాత శ్రీరామ కథను ఇలా వినిపించాడు. కోశల రాజ్యానికి రాజు దశరథుడు. ఆయనకు చాలా కాలం దాకా సంతానం కలగలేదు. పుత్రకామేష్టి యాగం చేస్తుండగా యజ్ఞపురుషుడు వచ్చి పాయస పాత్ర అతనికి ఇచ్చాడు. దశరథుడు తన రాణులైన కౌశల్య, సుమిత్ర, కైకేయను వారికి ఆ పాయసాన్ని తినండి ఇచ్చాడు. వారు ఆ పాయసం తిని గర్భవతులైనారు. నెల నిండాక కౌశల్య శ్రీరాముడిని, సుమిత్ర, లక్ష్మణ, శత్రుఘ్నుల్ని, కైకేయ భర్తుల్ని ప్రసవించారు. వారు శుక్లపక్ష చంద్రుల్లాగా పెరిగారు. దశరథుడు వారికి విద్యాబుద్ధులు నేర్పించాడు. ఒకనాడు విశ్వామిత్రుడని ఒక యాగాన్ని సంరక్షించడం కోసం రామలక్ష్మణుల్ని పంపమని అడిగాడు. దశరథుడు అంగీకరించగా రామలక్ష్మణుల్ని తీసుకుని విశ్వామిత్రుడు బయలుదేరి మార్గ మధ్యంలో వారికి ఆకలి తప్పకలు లేకుండా అతి బల అనే విద్యల్ని, అనేక దివ్యాస్త్రాలని అనుగ్రహించాడు. వాటి శక్తితో రామలక్ష్మణులు రాక్షసుల్ని గెలిచి యాగాన్ని రక్షించారు. తర్వాత మిథిలా నగరానికి వెళుతూ మధ్యలో రాముడు అహల్యను శాప విమోచన కలిగించి మిథులలో శివుని ఇల్లు విరిచి సీతని పెండ్లాడాడు. దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయబోగా కైకేయి అడ్డుపడి తనకిస్తానన్న 2 వరములు ఇప్పుడు ఇమ్మని దశరథుడిని కోరింది. ఆ వరములు ఒకటి రాముడిని 14 ఏళ్ల అడవులు పంపడం, 2 భరతునికి పట్టం కట్టడము. తండ్రి ఆజ్ఞ ప్రకారం రాముడు అరణ్యానికి వెళుతుండగా సీత లక్ష్మణుడు అతని వెంట అడవికి వెళ్లారు. రావణాసుడు సీతను ఎత్తుకుపోగా ఆమెను వెతుకుతూ వెళ్లారు. రాముడు సుగ్రీవునితో స్నేహం చేసి వాలిని చంపి సుగ్రీవుడిని రాజ్యానికి రాజును చేసి అతని సాయంతో సీతను వెతికించడానికి వానరులు నలుమూలలకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిశలో ఉన్న రావణుని లంకకు సముద్రం దాటి వెళ్లి సీతను చూచి వచ్చి సుగ్రీవులకు చెప్పాడు. రాముడు సుగ్రీవ బయలుదేరి సముద్రం మీద రాళ్లతో సేతువులు నిర్మించి లంకకు వెళ్లి రావణ, కుంభకర్ణాది రాక్షస వీరులను యుద్ధంలో చంపి శరణాగతుడైన విభీషణుని లంకకు రాజును చేసి సీతాదేవిని సర్వదేవ వానర రాక్షస సంఘాల సమక్షంలో అగ్నిశుద్ధి చేసి పరిగ్రహించి పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చి పట్టాభిషేక్తుడై సుఖముగా రాజ్యపాలన చేసినాడు. ఇది రామాయణ కథ. దీనిలోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క మహాపాపాన్ని పోగొడుతుంది. అలా శ్రీరామదేవుని పూజాక్రమాన్ని, వ్రత కథను వినిపించి వ్రత నియమాలను కూడా ఇలా చెప్పారు. ఈ వ్రతాన్ని 5 గురువారములు, 5 ఆదివారములు, 5 సంవత్సరాల పాటు విడవకుండా ప్రతి చైత్ర మాసంలోనే చెయ్యాలి. ఆవునేతితో దీపం పెట్టి పూజ చేస్తూ ఆవు పాలు, గోధుమను, పంచదార కలిపి 5 ముద్దలు చేసి సీతారాములకు నైవేద్యం పెట్టాలి. ఒక ముద్ద బ్రాహ్మణునికి ప్రసాదం పెట్టాలి. ఒక ముద్ద ముత్తైదువులకు ఆయన ఇవ్వాలి. ఇంకో ముద్ద చిలిపి ఇరుగు పొరుగు వారికి ప్రసాదం ఇవ్వాలి. మిగిలిన 2 ముద్దలను కుటుంబం వారంతా ప్రసాదంగా పుచ్చుకోవాలి. ఈ విధంగా 5 ఏండ్లు విడవకుండా చేస్తే శ్రీ సీతారాముల కరుణ వలన సమస్త సంపదలు కలుగుతాయి. అలా చెయ్యమని నారదుడు వివరంగా చెప్పాడు. నాగంపట్టు విని తప్పకుండా శ్రీరామ వ్రతం చేస్తానని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యాపుత్రులు ఈ విషయం చెప్పి కొత్త సంవత్సరంలో చైత్రమాసంలో ప్రారంభించి 5 గురువారములు, 5 ఆదివారములు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసి శ్రీరామ కథ చెప్పుకునేవాడు. అలా 3 సంవత్సరాలు గడిచేసరికి నాగంపట్టికి గొప్ప ఐశ్వర్యం కలిగింది. ఆయన మానకుండా ప్రతి ఏటా ఈ వ్రతం చేస్తూ కథ చెప్పుకుంటుండేవాడు.